పూర్వీ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా ఈరోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ విజయదుర్గ కాలనీలో ఉన్న మీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు. వీరంతా కూడా నృత్యాలు చేస్తూ ఏదైతే భోగి మంటలు వేశారు, పాత వస్తువులను భోగిలో వేసి ఆ తర్వాత మంట పెట్టిన తర్వాత కూడా ఒక రకంగా నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు సైతం ఇక్కడికి వచ్చి కనువిందు చేస్తూ నృత్యాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ గత కొంతకాలంగా కూడా ఇదే విధంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరున్నారు, వాళ్ళని తెలిసిన చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు. మొత్తం ఈ మన ఇండియా భారతదేశంలో ఉండే వాళ్ళకు 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి, భోగి, కనుమ అనేవి మనకు చాలా పెద్ద పండుగలు. అయితే ఈ పండుగల సాంప్రదాయం మనము భావితరాలకు చాటి చెప్పే విధంగా కూడా సాగాలి. ఇప్పుడు నేటి తరంలో ఆధునిక కాలంలో జీవన శైలిలో అందరూ ఎక్కడెక్కడో జీవన తెరువుకు విదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే బయట ఊర్లకు వెళ్ళడం జరుగుతుంది. అయితే సంక్రాంతికి మాత్రం ఎక్కడున్న ప్రతి ఒక్కరు మా కుటుంబం అందరం ఈ కడపకు వచ్చి కలుస్తాము. విజయదుర్గ కాలనీ ఇది. ఇక్కడ మేమందరం కూడా చాలా బాగా ఈ పండగ అంటే ఏంటి, మా పిల్లలు పెద్దలు అందరం కలిసి చేస్తుంటాం. భోగి అంటే భోగభాగ్యాల భోగి. ఈరోజు మనం పొద్దున్న నిద్ర లేచి తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకోవడం జరుగుతుంది. ఈ భోగి మంటల్లో పాత సామానంతా మనం తీసుకొచ్చి వేస్తాం. దీని పరమార్థం ఏంటంటే మనిషిలో ఉన్న చెడును వదిలి అలాగే మంచిని తీసుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశము. మనం అందరం కూడా ఈ భోగి సంక్రాంతికి రేపు కొత్త ధాన్యంతో దేవుడికి నైవేద్యం చేసి భోగి మన ఈ పండగ ప్రసాదాలన్నీ కూడా పెడతారు. సో నూతన రైతులందరికీ నూతన ధాన్యం ఇంటికి వచ్చి చేరుతుంది. సో ఈ క్రమంలో మనమందరం కూడా ఈ సంప్రదాయాన్ని మనమందరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా భోగి పండుగ చేసుకుంటున్నాం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో మొత్తం మీద నిత్యం కూడా నగరాల్లో అటు పలు ప్రాంతాల్లో కూడా ఉంటారు. అయితే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరు ఒక్కసారిగా కూడా ఈ ఏడాది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని చెప్పండి సార్. నమస్కారం అండి. భారతీయ సాంప్రదాయంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. మనము చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు ఒక్కో మాసం ఒక్కో పండుగ వస్తుంది. అందులో మనకు పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి పెద్ద పండుగ అంటారు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అయింది. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యి మన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రాంతాలకు వస్తారు. ఎందుకంటే సంక్రాంతి అనేది పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ రోజు దాదాపు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి మార్గశిర మాసం నుంచి ఈ 30 రోజులు మనకు ఒక విధంగా రంగవల్లులు వేస్తుంటారు అమ్మాయిలు. ఆ రంగవల్లులతో ఫైనల్ క్లైమాక్స్ అంటాం ఈ భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు భోగి మంటలు వేస్తాము. అదే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాము. అన్నిటికంటే మించి సంక్రాంతి రోజు మనము రైతుల పండుగ అంటారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పండుగ. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రైతులు ఈరోజు పశువులందరినీ కడిగి పూజ చేసి అన్నిటికంటే మించి పెద్దవాళ్ళకు కూడా ఈ బట్టలు పెట్టుకుంటారు. కొందరు అయితే హిందూ సాంప్రదాయంలో కొందరు తర్పణాలు వదులుతారు కొన్ని సాంప్రదాయాల్లో. అలాగే కనుమ పండుగ అనేది పూర్తి రైతులకు పండుగ. ఎందుకంటే ఆ రోజు ఆ పశువులన్నీ కడిగి ఆ పశువులకు ఆ రోజు ఏం పని చెప్పరు. అందుకే కనుమ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు. కానీ అది పాత సాంప్రదాయము. ఎందుకంటే అప్పట్లో బళ్ళు కట్టుకొని వెళ్ళేవాళ్ళు కాబట్టి కనుమ రోజు వెళ్ళకూడదు అంటారు. ఇప్పుడు బళ్ళు కాదు, అందరూ 2 వీలర్స్ దగ్గర నుంచి జంబో జెట్ల వరకు వచ్చినాయి కాబట్టి ప్రయాణం చేయొచ్చు. ఇది పోగొట్టుకోవాలి మన ఆచార వ్యవహారాల్లో. ఇది మంచిదే, కానీ ఈ పాత సాంప్రదాయాలకు కొన్ని మనం పాత్రేయాలి. ఏది ఏమైనప్పటికీ భారతీయ సాంప్రదాయంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అనేది పెద్ద పండుగ. ఈ పండుగ రోజు అందరూ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రపంచం మొత్తం 3 జీవరాశులకు అందరికీ 3 పూట్ల తిండి ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలని, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ మచ్చా నరసింహాచార్య, ప్రోగ్రామ్ మేనేజర్, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 మదనపల్లి. సో మొత్తం మీద ఏదైతే నగరాల్లో నిత్యం కూడా వీళ్ళు పనుల ఒత్తిడి కారణంగా కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అసలు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ నిర్వహించాలని, అదేవిధంగా భావితరాలకు అందించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల రోజులు వచ్చేసి సంక్రాంతి అంటే చాలా ఆనందదాయకమైనటువంటి వేడుక. ఈ వేడుకలో వచ్చేసి అందరము వచ్చేసి
మంచి మంచి బుక్కులు వేసుకుంటూ రంగవల్లులు ధనుర్మాసం ఈ నెల రోజులు ధనుర్మాసం గోదాదేవి రంగనాథ స్వామి పెట్టి పూజ చేస్తాము. ఈ నెల రోజులు అందరికీ ఎంత ఆనందంగా ఉంటుందో అది చెప్పేదానికి తరిమి తీరలేనటువంటి ఇది అన్నమాట. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు నాన్న. నిత్యము మీరు పనుల ఒత్తిడిలో బిజీగా ఉంటారు. అయితే ఒక రకంగా ఇక్కడికి రావడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మేము ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటామండి. సంక్రాంతికి అందరం కలిసి ఇక్కడ భోగి మంటలు వేసుకొని సంక్రాంతి కనుమ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ మేము వెయిట్ చేస్తుంటాం. ఇయర్ మొత్తం ఈ ఒక్క ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తాం. అందరం కలిసి ఇక్కడ అన్ని టెన్షన్స్ని, జాబ్స్ని అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా హ్యాపీగా ఇక్కడ భోగి మంటలు వేసుకొని మా ట్రెడిషన్స్ని, మా రిచువల్స్ని మేము తెలుసుకోవడానికి ఇది ఒక మంచి పండగ. మాకు పెద్దవాళ్ళు కానీ పిల్లలం కానీ అందరం కలిసి చాలా సంతోషంగా ఈ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. కాదు నాన్న, ఈ సాంప్రదాయాలు అంటే మీకు కొంత తెలియదు సాంప్రదాయాలు, కానీ ఈ సాంప్రదాయాలు ఇప్పుడు మీరు నిర్వహించేటువంటి నృత్యాలు కానీ కనువిందు చేస్తూ కూడా నృత్యాలు చేస్తారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే సిటీ కల్చర్కు ఇక్కడికి చాలా తేడా ఉంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ ఫాస్ట్ కల్చర్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళ మధ్యలో మేము ఎంత హ్యాపీగా ఉంటాము అన్నది, వాళ్ళు మాకు నేర్పించే మంచి రిచువల్స్ని కానీ వాళ్ళు మాకు చెప్పే మంచి మాటల కోసం మేము ఇక్కడికి వస్తాం. ఆ కల్చర్ అంతా చాలా డిఫరెంట్. అక్కడ మాకు ఏవి తెలియవు, 24 గంటలు వర్క్ ఎడ్యుకేషనే ఉంటుంది తప్ప ఇక్కడ మంచిగా ఒక విడుపు ఉంటుంది మాకు వాటన్నిటి నుంచి. చాలా హ్యాపీగా ఉంటుంది. హైదరాబాద్లో 12th క్లాస్ చదువుతున్నాను కన్హా కోచింగ్ సెంటర్లో. నేను హాస్టల్లో ఉంటాను. నాకు పండగలు ఎప్పుడు వస్తాయి, ముఖ్యంగా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాము. ఇవాళ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీతో అంతా కలిసి నేను ఈ పండుగను జరుపుకున్నందుకు. ఈ అవకాశము ప్రతి ఒక్కరికి, ప్రతి హిందువుకు, కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి రావాలి. ఈ విధంగా పండుగ జరుపుకోవడం వల్ల ప్రేమాభావాలు పెరుగుతాయి, సంప్రదాయాలు తెలుస్తాయి, మన కల్చర్ అనేది మనకు అలవాటు అవుతుంది. అందుకు పండగ అనేది ప్రతి ఒక్క దాంట్లో పూర్వీకులు మనకు ఎన్నో రకాలుగా ఈ అవకాశం ప్రతి ఒక్కటి, అంటే మనకు ముగ్గు ఎందుకు వేయాల, భోగి పండ్లు ఎందుకు వేయాల అనే సంప్రదాయం కూడా పెట్టింది కూడా పిల్లలకు మనం తర్వాత జనరేషన్కి మనం నేర్పించాలి. అంటే కనుక ఈ పండుగలు మనకు ఎంతో అవసరము. అందుకు మనకు పండుగలు చాలా ముఖ్యము. ఆ ప్రతి పండగలోనూ ఒక అర్థం అంటూ ఉంటుంది. ఆ అర్థం వల్లే అది పిల్లలకు మనం ఏ విధంగా వివరించాలి, చెప్పాలి, తెలియజేయాలి, వాళ్ళకు మనం తర్వాత జనరేషన్ మనం అందిస్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. అవన్నీ చేస్తూ ఉండాలి. అందుకే మేము మా పిల్లలకు పట్టుగా చేయిస్తున్నాము. గొబ్బెమ్మలు కూడా ప్రతి ఒక్కటి కూడా అంటే మా పాడి పంటలు అంటారు కదా, ప్రతిదీ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? గొబ్బెమ్మలు ఆవు పేడ నుంచే కదా వస్తేది. ప్రతిదీ కూడా ఆ లక్ష్మీదేవితో కొలుస్తారు గొబ్బెమ్మను కూడా. అందుకే పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి మనకు చేస్తారు కూడా. గొబ్బెమ్మలు, భోగి పండ్లు, మళ్ళీ ఇంటి అలంకరణ ప్రతి ఒక్కటి కూడా మనకు అందుబాటులోకి పిల్లలకు తీసుకొస్తే కానీ వాళ్ళకు ఆ సంతోషంలో వాళ్ళు కలుస్తారు కదా, ఒకరికొకరు కలుస్తారు, పిండి వంటలు చేసుకుంటారు. అదంతా కూడా జరుగుతూ వస్తుంది. చాలా సరదాగా అందరితో, కుటుంబ సభ్యులతో ఈ విధంగా మాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండానే మనం అందరం కలిసినాము. ఈ విధంగా అందరికీ జరగాలని ఆలోచిస్తున్నాము. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సిటీలో ఉండడం వల్ల ఎప్పుడూ ఈ కార్యక్రమాలని, పండుగలని ఎంజాయ్ చేయలేము. ప్లస్ మళ్ళీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి పండుగల యొక్క సిచ్యువేషన్ టైంలోనే మేము ఇక్కడికి రావడము, కుటుంబ సభ్యులతో అందరితో బాగా ఎంజాయ్ చేయడం కానీ, భోగి మంటలు వేసుకోవడం కానీ, సంక్రాంతికి చేయడం ఒక విశేషకరమైన విషయం అన్నమాట. అందుతో పాటు నా పుట్టినరోజు ఇదే పండుగ సమయంలో రావడం నాకు కొంచెం మరియు విశేషమైనది. ఈరోజు రావడం అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడే ఉంటాం, బెంగళూరు నుంచి వచ్చామండి. బెంగళూరు స్టడీస్. అందరి ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పనుల ఒత్తిడి కారణంగా అదేవిధంగా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో కూడా మేమంతా కూడా ప్రధానంగా ఇక్కడికి బిజీగా ఉంటాం. అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ, ఈ సంక్రాంతి పండుగ రోజున ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే భావితరాల కోసం వీటిని అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఇదే విధంగా కొనసాగిస్తున్నాం. మరోవైపు పిల్లలు కూడా వీటిని మర్చిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఏడాదిలో జరిగేటువంటి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. అదేవిధంగా ఎక్కడున్న వారంతా కూడా
దేశంలో ఎక్కడున్నా కూడా ఎక్కడ విధుల్లో ఉన్నా కూడా ఏ జాబ్లో ఉన్నా కూడా వారంతా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా నిర్వహిస్తామని పెద్దలు చెప్తుంటే, అయితే పిల్లలు మాత్రం ఇలాంటి సాంప్రదాయాలు సిటీలో ఉండవు, కానీ ఇక్కడ మాత్రం ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. ఏడాది రోజుల పాటు ఉన్నటువంటి కష్టమంతా కూడా ఈరోజు ఒక సంతోషంతో కొట్టుకుపోతున్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి చిన్నారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, దుర్గా కల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.